ఇప్పుడు పైగా నిన్నటి నుంచి మీరేదో సాయంత్రం నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు నీ కాకెత్తుకెళ్ళిపోయింది. డీజీపీ అసలు ఏమాత్రం ప్రజాప్రతినిధులకి మర్యాద ఇవ్వట్లేదు. మేము ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అంబటి రాంబాబు గారు విపరీతంగా ఆవేదన చెందారు. చిన్నపరెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. సార్ నిన్న అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా డీజీపీ గారి అపాయింట్మెంట్ కోరటం, అపాయింట్మెంట్ 4:30 కల్లా మీరు వస్తే డీజీపీ గారిని కలిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే అంబటి రాంబాబు గారు, అప్పిరెడ్డి గారు, ఇట్లా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిగిలిన నేతలు అందరు కలిసి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన సందర్భంలో అప్పటిదాకా డీజీపీ గారు ఉన్నారు, కూర్చోండి మాట్లాడదురు గారు అన్నటువంటి అధికారులు మరో 20 నిమిషాలు కూర్చోబెట్టిన తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారండి, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. కనీసం ఈ పేపర్ రిప్రజెంటేషన్ తీసుకొని జరిగినటువంటి దాడుల మీద లేకపోతే జరిగినటువంటి అక్రమ అరెస్టుల మీద వాటి మీద రిప్రజెంటేషన్ తీసుకోమంటే కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా పంపించినటువంటి ఆయన మాజీ మంత్రి డీజీపీ గారి ఆఫీస్కి వెళ్తే డీజీపీ గారే పక్కకి తప్పుకున్నటువంటి పరిస్థితిని చూస్తే ఇక గ్రౌండ్ లో పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందనేది ఎంత మాత్రం మనకు అర్థం కాకుండా ఉండేటటువంటి పరిస్థితి కాదు. ఇదే జరుగుతూ ఉంది. పోలీసులు ఏకపక్షంగా ప్రభుత్వం ఏది చెప్తే అది, ఉన్నది లేనిది. ఇప్పుడు వంశీ గారికి బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చినటువంటి కేసు వెంటనే దాన్ని బెయిల్ వచ్చింది కాబట్టి ఆ కేసులో అరెస్ట్ చేయలేదని పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. చిన్నపరెడ్డి గారు, యూఆర్ మిస్సింగ్ ఎ టెక్నికల్ పాయింట్ ఇక్కడ. ఆ కేసులో అరెస్ట్ చేయలేదు. కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసులు పెట్టి భారత న్యాయ సంహితలోని చట్టాల కింద కేసులు పెట్టి మరీ అరెస్ట్ చేశారు. వంశీ గారు పోలీసుల్ని విజిలేసి తనకు తానుగా దొరికిపోవటానికి కావాల్సినంత ఆముదం ఒంటికి పూసుకొని దొరికిపోయాడు ఆయన. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, మీరు చెప్పిన దాన్ని నేనేం కాదంటలేదు. చట్ట ప్రకారమే ఆ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత దాన్ని ఇతను బెయిల్ తెచ్చుకున్నాడన్న దాని మీద వేరే కేసులన్నిటినీ కూడా తీసి మళ్ళీ వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాదు సార్, కొత్త కేసు. నువ్వు మాట్లాడినంత సేపు మాట్లాడలేదు కదా, ఆగు. ముగ్గురు మాట్లాడాలా, మీ పార్టీ వాళ్ళు, మీ కూటమి నేతలు, మీ మద్దతుదారులు, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏదైనా మర్చిపోతే చిన్నపరెడ్డి గారు కోపడకండి, మాట్లాడండి మీరు. అలాగే వంశీ గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసేటటువంటి పథకాలన్నిటి మీద ఆకర్షితుడయి ఆయన నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం ఆయన వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపాను అని చెప్పేసి ఆయన వచ్చి ఆ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ఆ రోజు నుంచి మమ్మల్ని కాదని మా పార్టీలో గెలిచి మీరు అటుపక్క మద్దతు ఇస్తారా అన్న కక్షపూరితంగా ఈ రోజు వంశీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఒక్క విషయం అడుగుతానండి, నేరుగా అడుగుతా. ఆయన మహాత్మా గాంధీనా మదర్ తెరిసానా ఆయన మీద కక్ష పెట్టుకోవడానికి? చిన్నపరెడ్డి గారు, ఆయన ఏమన్నా మహాత్మా గాంధీనా మదర్ తెరిసానా? భావించి ఆ ఆఫీస్ లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ నాతోటి అన్యాయంగా కేసు పెట్టి నా సాక్షి సంతకం తీసుకొని వీళ్ళు కేసు పెట్టారని వాస్తవాన్ని తెలుసుకొని అతను కోర్టుకు వెళ్ళి ఇది తప్పు, ఇది ఇలా జరగలేదని చెప్పేసి అతను వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. వాస్తవాలు అనేది నిజంగా నిదానంగా బయటపడతాయి అనడానికి ఇది ఒకటి. మీరు అక్రమంగా కేసు పెట్టినప్పుడు కూడా కేసు పెట్టినా చెప్పినటువంటి వ్యక్తే పోయి కోర్టులో చెప్పుకున్నటువంటి. చిన్నపరెడ్డి గారు, ఇక్కడ టెక్నికల్ గా మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారండి. ఒక్క నిమిషం, టెక్నికల్ గా ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. ఏంటంటే మీకు వ్యవస్థల్ని మేనేజ్ చేయడమే తెలుసు. టీడీపీ వ్యవస్థలను సృష్టిస్తుంది అవసరం అయితే. అవకాశాలలోంచి వ్యవస్థను సృష్టించుకొని వల్లభనేని వంశీని దొరకబుచ్చుకుంది. అది మిస్ అవుతున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. శాంతిప్రసాద్ గారు, దీంట్లో నేను వస్తానండి, వస్తా. ఇందాక శాంతిప్రసాద్ గారి టెక్నికల్ డిస్టర్బెన్స్ వచ్చింది, ఒకసారి వారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే లీగల్ యాంగిల్లో ఆయన స్పష్టంగా చెప్పగలరు ఇందులో. వాసుదేవన్ గారు, ప్యానల్లో ఉన్న సోదరులకు, చూసినట్లకు నమస్కారం. ఇందులో తనంతడు తానే ఇరుక్కున్నాడు. కొత్త కేసు, ఈసారి ఈ కేసు చాలా బలమైన కేసు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి అనే కేసులో అతనికి హైకోర్టు నుంచి కూడాను ఊరట వచ్చింది. అతనుకు దాని నుంచి బయటపడ్డాడు. సాధారణంగా మా క్రిమినల్ ప్రాక్టీస్, నేను 30 సంవత్సరాలుగా చెప్తున్నాను, ఈ ప్రాక్టీస్ మీరు చూస్తున్నది ఏంటంటే